మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे వెళ్ళడానికి సిద్ధమయ్యావు కదా? అవును రాధ, వెళ్ళవలసిన సమయం వచ్చింది. రేపు వీడ్కోలు ఇవ్వడానికి గోకులం వస్తావుగా? రాను. నీకో విషయం తెలుసా? నేను మళ్ళీ గోకులం రావడం లేదు. అందుకే వెళ్లే ముందు ఒక్క మారు నిన్ను చూడాలన్న అభిలాష కలిగింది. నువ్వు భగవంతుడివి. భగవంతుడికి ఉంటాయా అభిలాషలు? ఇలాంటి అభిలాషలు, కోరికలు కేవలం మానవులకే ఉంటాయి. అవును రాధ,
నువ్వన్నది నిజమే. భగవంతుడికి ఎటువంటి మానవాభిలాషలు ఉండకపోవచ్చు. భగవంతుడు కూడా ఎప్పుడు ప్రేమనే సదా. భగవంతుడికి ఇంకే వస్తువుతోనూ ఆవశ్యకత ఉండదు. కేవలం ప్రేమ యొక్క ఆవశ్యకతే అతనికి ఉంటుంది. రాధా, ఈ బంధం ఎలాంటిదంటే మనం తెంచుకోలేము, తెంచుకోవాలన్నా కుదరదు. అందుకే నా విజ్ఞాపన ఏమిటంటే, నువ్వు కఠినాత్ముడవు. ప్రేమలో అశక్తిరాలైన దానిని ఇంకా అశక్తిరాల్ని చేస్తున్నావు. 10 మందిలో నా ఆసక్తతను తెలియచేసి ఇంకా పరిహాసం చేయాలనుకుంటున్నావు. లేదు రాధా, మనం ఏకాంతంలో కలుసుకుందాం. తప్పకుండా వస్తాను. రమ్మన్నావుగా, వచ్చాను. చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావో. చెప్పడానికి ఏమీ లేదు. నేను వెళ్ళడానికి నీ నుంచి అనుజ్ఞ తీసుకోవడానికి వచ్చాను. అనుజ్ఞ తీసుకువెళ్ళేందుకా? నా ప్రాణాలు తీసుకువెళ్ళేందుకా? రాధా, మన ఇద్దరి ప్రాణాలు ఒక్కటే. కేవలం శరీరాలే రెండు. ఎడబాటన్నది శరీరాలకు మాత్రమే. మరైతే మనం వేరైన తరువాత మన స్థితి ఏమిటో ఆలోచించావా? ఆలోచించాను. నిర్ణయించబడిన లీలలను అవశ్యం కొనసాగించవలసిందే. నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. వాటిని నిర్వర్తించడం నీ కృష్ణుడికి తప్పదని నీకు బాగా తెలుసు. ఆ, తెలుసు. ఇప్పుడు నీ లీలలో బాధ్యతా నిర్వహణ రాధ కంటే ముఖ్యమయ్యాయి. మరొక విషయం నీకు తెలియదు. నీ రాధకు నీకంటే ముఖ్యమైంది ఏదీ లేదో. ఈ లోకంలో ఏదీ ఉండదో. తన సకల కర్తవ్యాలు, తన ఆశలు, తన ఆశయాలు, ఆకాంక్షలు, తను చేసే పూజలు, అర్చనలు సర్వం కృష్ణయ్య పాదాలకే అర్పితం. ఆ పాదాలను నాకు దూరం చేస్తావా? ఏ విధంగా యజ్ఞానంతరం యజ్ఞగుండంలో కాలిన పుడకల బూడిద మిగులుతుందో, అదే విధంగా నీవు వెళ్ళిన తరువాత బృందావనంలో కేవలం రాధ బూడిదే మిగులుతుంది. ఈ బాధ మర్మం నీకేమాత్రం తెలియదు. కేవలం ఓ ప్రేమికురాలికి మాత్రమే తెలుస్తుంది. ప్రేమికురాలికి మాత్రమే కాదు, ప్రియునికి ఆ బాధ తప్పక ఉంటుంది. అంత ఉండదో. ప్రియుడు పురుషుడిననే అహంకారంతో బాధను సహించగలడు. మరి ప్రేయసికి అది అసాధ్యం. ఆమె ప్రియుడు ఆమెను ఎడబాసి వెళ్ళిపోతే ఆ బాధను ఎలా సహించాలి? ఆమె మనోభావాలను వ్యక్తం చేయడానికి అతని హృదయం ఆసరా కావాలి. దానిపై ఆమె తలవాల్చి రోధించాలి. లేనినాడో తన ప్రేమ విలువను రక్షించుకోవడానికి ఆ అభాగ్యురాలు
ఇతరుల సమక్షంలో బాధను వ్యక్తం చేయలేదు. నువ్వేమో కర్తవ్యం పేరుతో ఒకప్పుడు రాజకీయాలపై, ఒకప్పుడు యుద్ధంపై, ఒకప్పుడు ధర్మ సంస్థాపనపై నీ మనసును లగ్నం చేయగలవు. మరి ఈ పిచ్చి రాధ తన ఒంటరితనాన్ని, హృదయంలోని శూన్యాన్ని ఎవరితో చెప్పుకోగలదు? ప్రియుడితోనే. ప్రియుడితోనా? ఆ ప్రియుడితోనే. రాధ, నేనెక్కడున్నప్పటికీ, వనంలోనో, రాజమందిరంలోనో, కర్మక్షేత్రంలోనో, లేక యుద్ధక్షేత్రంలోనో ఎక్కడున్నా మాట ఇస్తున్నాను. నీ దగ్గరకు స్వప్నాల భావ ప్రపంచంలో ప్రతి రాత్రి వస్తాను. అలా మన కలయిక తప్పక జరుగుతుంది. నిద్రిస్తేనేగా స్వప్నాలు రావడానికి. ప్రియుని ఎడబాటులో ప్రేమికురాలు సుఖంగా నిద్రించగలిగితే ఆ ప్రేమకు విలువే ఉంది. కాదు, ప్రేమికుడు తనవాడన్న విశ్వాసం ఉంటే తను ఏ ప్రదేశంలో ఉన్నా ప్రేమ విలువ తక్కువ కాదు. అది నరకలోకం కావచ్చు, స్వర్గలోకం కావచ్చు, లేక స్వప్నలోకం కావచ్చు. ఎలా మారిపోయావు! స్వప్నాలంటూ మభ్యపెడుతున్నావు. అప్పుడప్పుడు నేననుకుంటాను, నేను గోలోకాన్ని విడిచి ఈ బృందావనానికి ఎందుకొచ్చానా అని. ఆ లోకంలో నీ అవినాశి రూపం పక్కనే కూర్చొని ధరిత్రిపై నీ మానవ లీలలను ఆనందంతో చూస్తుండేదాన్ని. ఎందుకిలా నీ ప్రేమలో పడి పిచ్చిదానిలా నీ వెంట ఈ మధ్యలోకానికి వచ్చానో? నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు. ఎందుకో? ఎందుకంటే ఈ క్రూర జగతిపై కొంతకాలం వరకు నాకు ప్రేమాభిమానాలను అందించడానికి. ఎప్పుడు హింస, స్వార్థాలతో నిండి ఉన్న ఈ పృథ్వీలో నీ ప్రేమతో నాపై శీతల పవనాలు వీచడానికి. నీవిక్కడికి రావడం వల్లనే మన ప్రేమలీలల సృష్టి జరిగింది. ఈ కారణంగానే ఇప్పుడు ఈ అవతారం ప్రేమావతారంగా సార్థకమైంది. ఇక నేను భవిష్యత్తులో ఈ అవతారం పూర్తయ్యేలోగా మర్త్యలోకంలో బహు కఠిన కార్యాలు చేయవలసి ఉంది. ఒక్క మాట అడగనా? అడుగు. ఎప్పుడు అంటావుగా, నువ్వెల్లప్పుడూ భక్తులకు, ప్రేమికులకు వశుడనని. ఆ వారు ఏమడిగినా నెరవేరుస్తానని. అవశ్యం. నేనిప్పుడు ఈ బృందావనాన్ని విడిచి నువ్వు వెళ్ళకూడదని అడిగితే ఉండిపోతావా? అదే నీ ఆజ్ఞ అయితే అవశ్యం ఉండిపోతాను. అయితే సరే, ఇప్పుడే ఆజ్ఞనిస్తున్నాను. మాట ఇవ్వు, నువ్వెప్పుడూ నాతో పాటే ఉంటానని. మంచిది, మాట ఇస్తున్నాను. నీ ఆజ్ఞను మీరి బృందావనాన్ని విడిచి వెళ్ళను. మంచిది, మాట ఇస్తున్నాను. నీ ఆజ్ఞను మీరి బృందావనాన్ని విడిచి వెళ్ళను. అయితే నా చెంత కూర్చో, మురళిని మ్రోగించు.
ఉమ్, ఆజ్ఞాబద్ధుడను. మాత, తమరు జగజ్జనని, తమరు సమస్త ప్రాణులకు ఆధారభూతులు. తమరు భగవాన్ శ్రీకృష్ణులకు ఆరాధ్య దేవత. తమకు తెలియనిదేముంది? దేవదేవులు ఈ అవతారాన్ని దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం దాల్చారు. దేవదేవుడు సాధుజనులను కాపాడడానికి, దుష్ట దైత్యులను నాశనం చేయడానికి ఈ ధరిత్రిపై అవతరించారు. మాత, మరి తమరు వీరికి అడ్డు నిలిచారంటే ఈ ధరిత్రిలోని ప్రతి ప్రాణి త్రాహి త్రాహి అంటూ ఘోషిస్తుంది. తమ యొక్క సంతానం అధర్మం అనే అగ్నిగుండంలో పడి బూడిదైపోతుంటే తమరు ఎలా చూడగలరు? మాత, తమ బిడ్డలను రక్షించండి. మా ప్రార్థనను స్వీకరించి తమరి సమయంలో దేవదేవులకు సంతోషంగా వీడ్కోలివ్వండి. మేము తమ బిడ్డలం మాత. మా ఈ సాహసాన్ని తమరు క్షమించాలి. మేమంతా మళ్లీ మళ్లీ ప్రణామం చేస్తున్నాం. మా ప్రార్థనను సహృదయంతో స్వీకరించండి మాత. మరో మార్గం లేక దేవతలను సహాయానికి పిలిచావా? వారిని నేను పిలవలేదు, వారే వచ్చారు ఈ మాతను అర్థించడానికి. నీకు బాగా తెలుసు, స్త్రీకి అన్నిటికన్నా గొప్ప బలహీనత తన సంతానం మీదుంటుంది. ఆ సంతాన వ్యామోహంలో వారు నన్ను బంధించారు. మేము మీ ప్రార్థనను అంగీకరిస్తున్నాము. అందరికీ శుభం కలుగుగాక. జగజ్జనని శ్రీ రాధారాణికి జై! జగజ్జనని శ్రీ రాధారాణికి జై! జగజ్జనని శ్రీ రాధారాణికి జై! జగజ్జనని శ్రీ రాధారాణికి జై! ఒక్క మాట. ఏమిటి? వెళ్ళడానికి ముందు నాకు 2 వాగ్దానాలు ఇవ్వాలి. ఏమిటో చెప్పు. మొదటిది స్వప్నంలో మాత్రమే కాదు, నేను ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు నా మనోమందిరంలో ప్రతి క్షణం నువ్వు వసించాలి. రెండవది భూలోకాన్ని విడిచిపెట్టే లోపు
మరొక్కసారి ప్రేమికురాలికి నీ పాదధూళిని ప్రసాదించాలి. వాగ్దానం చేస్తున్నాను. మరి నీవు నీ ప్రియునికో మాటిస్తావు కదూ? ఆజ్ఞ. నీవెప్పుడూ కన్నీరు పెట్టరాదు. మహా కఠినమైన ఆజ్ఞ. రాధ, నీ ఒక్క కన్నీటి బొట్టైనా నా కర్మ మార్గంలో ప్రతిబంధకమై నిలిచి ముందుకు వెళ్ళనీయకుండా అడ్డు రావచ్చు. అందుకే వాగ్దానం చెయ్యి. ఇక మీత నా అశ్రు బిందువులో బహిర్గతం కానివ్వను. సెలవీయవా తల్లి సెలవీయవా, మధురకు నన్ను పోనీయవా, మమతానురాగాలు పంచిన తల్లి నీ చిన్ని తనయుని మరువకు తల్లి, మరువకు తల్లి. నా తనయా నిన్ను విడలేములే, అమ్మా నేను మధురకు వెళ్ళి తీరాలి. నా తప్పులన్నీ మౌనించినావే, చిరునవ్వుతో అన్ని సహించినావే, ఎనలేని ప్రేమను పౌచి ఇచ్చావే, మాయని బాధను మది నింపినావే, సువిశాలమైన మనసున్న తండ్రి నీ నీడను ఆశ్రయం పొందాను నేను, పొందాను నేను. అమ్మా నాన్న ఇక సెలవీయరా, మధురకు నన్ను నేడు చననీయరా.
ప్రతి యుట నాకు ఒక అమ్మ ఉంది, ఎన్నో జన్మల బంధము మనది. గోకులమును వీడ మనసేరాకుది, మది నిండ వ్యధ నేడు పొంగి పారింది. కలయిక ఎడబాటు విధిరాత ఫలితం, విడిపోది బంధం తీయని అనుబంధం, తీయని అనుబంధం. సెలవీయరా నాకు సెలవీయరా, మధురకు నన్ను నేడు పోనీయరా. నేడు పోనీయరా. ఓ సఖులారా ప్రియమిత్రులారా, మన ఆట పాటలు మరచిపోలేము, మన ఆట పాటలు మరచిపోలేము. గోకులమౌదు వెన్నలేదో చాము, యమునా తటి పైన చీరలే దాచాము, యమునా తటి పైన చీరలే దాచాము. గోకుల వాసుల ప్రేమ పొందాము, మీ అందరినీ విడిచి రానంది మనసు, రానంది మనసు. గోపాల మాము వీడిపోవలదు, నిన్ను వీడి మేము నిలువజాలము. భూదేవి భారం తొలగించుట ధ్యేయం, ధర్మోద్ధరణ కోసమే నాయీ పయనం, నాయీ పయనం. గోపాల మాము వీడిపోవలదు, నిన్ను వీడి మేము నిలువజాలము.
సంపద పుణ్యం ఆ సేవలోనే మీ బ్రతుకు ధన్యం, మీ బ్రతుకు ధన్యం. మిత్రులారా మధురకు పోవాలిలే, నేను మేము నిలువజాలము. ప్రియమైన మీ మధుర స్మృతులన్నీ మది నిండా పదిలంగా నేను దాచుకుంటాను, దాచుకుంటాను. గోపాల మమ్ము వీడిపోవలదు, నేను వీడి మేము నిలువజాలము. రాధా, ఏ రాధా, రాధా, ఏ రాధా. ఏయ్, ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు? కృష్ణయ్య కోసం ఎదురు చూస్తున్నావా? చిదానా, ఎందుకు ఎదురు చూస్తున్నావు? నీకు అసలు విషయం తెలీదా? కృష్ణయ్య గోకులం విడిచి వెళ్తున్నాడట. ఏమే, ఇది అసలు మన లోకల్లోనే లేదే. కృష్ణయ్య వెళ్తున్నాడన్న మాట ఏం పట్టనట్టు అచేతుందే. చిదైపోలేదు కదా? రాధా, 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 నువ్వు వింటున్నావా? మేమేమంటున్నావో? అయితే నీకు విషయం తెలుసా? కృష్ణయ్య గోకులం విడిచి వెళ్తున్నాడని. ఇంకా నువ్వు మరిక్కడే ఉన్నావే? ఏం చేయను? వెళ్ళి ఎలాగైనా కృష్ణయ్యని అడ్డగించు. నేను అడ్డగిస్తే ఆగేలా ఉంటే అలాగే వెళ్ళేదాన్ని, కానీ అతడు ఆగడు లలిత. అతను నిన్ను కలిశాడా? ఆ, ఇక్కడికి వచ్చాడా? ఆ, ఏమన్నాడు? వెళ్ళడం తన కర్తవ్యమట. నువ్వు అడ్డగించలేదా? అడ్డగించాను. మరి వెళ్ళాడు. వెళ్ళాడా? నువ్వు వెళ్ళేచావా? ఆ, రాధా, నువ్వు పిచ్చిదాని అవుతున్నావు. ఎవరైనా మనసిచ్చిన వాణ్ణి అలా వెళ్ళిస్తారా? లే, వెళ్దాం పదా. ఇప్పుడే వెళ్ళి నేను అతన్ని అడుగుతాను. ఇన్నాళ్ళు రాధ హృదయంలో ప్రేమజ్వాలను రగిలించి ఇలా వదిలేసి వెళుతున్నావే, ఇదేం న్యాయమని. కాదంటే అందరి ముందు మీ ఇద్దరి ప్రేమను బట్టబయలు చేస్తాను. ఏ విధంగా అతను నీతో ఎన్నో నాళ్లు ఏకాంతంలో గడుపుతూ మృదుమధురమైన పలుకులతో నీ మనసు దోచాడో చెప్తాను. మేము చూస్తాం నిన్నతను ఏ విధంగా వదిలి వెళ్ళగలడో. ఈనాడు ఊరి జనులందరి సమక్షంలో మీ ప్రేమను అతను అంగీకరించక తప్పదు. పద వెళదాం. లేదు, ఆ పని చేయలేను. ఎందుకు? ఈ జనులందరి సమక్షంలో నా ప్రేమను నేను అవమానపరచలేను. నా ప్రియతముణ్ణి అవమానపరచలేను. రాధా, నీ ప్రేమ వింతైనది. దీనివల్ల నువ్వు నష్టపోయినా అతన్ని ఏమీ అనడం లేదు.
లలిత, ప్రేమ వ్యాధికి మందు కూడా ప్రేమే అవుతుంది, నిందించడం కాదు. వెళ్ళో, అతనికి వీడ్కోలివ్వు. నువ్వు ధన్యురాలివి రాధా. రాధా, నువ్వు రాలేకపోయినా మేము నిలదీసి అడుగుతాం. అతను సమాధానం చెప్పి తీరాల్సిందే. వెళదాం, పదండి. ఏమైంది ప్రభు? వారంతా దారికి అడ్డుగా కూర్చున్నారు. ఎవరు వాళ్ళు? మేమే. ఎందుకు? కృష్ణయ్యని మేము గోకులం నుంచి వెళ్ళనివ్వం. చెప్పండి, ఎందుకు? చూడండి అక్రూర్ల వారు, తమరిలా మాట మాటకి ప్రశ్నిస్తూ ఉంటే మీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. చెప్పాంగా, మేము కృష్ణయ్యని ఈ గోకులం నుంచి వెళ్ళనివ్వమని. ఇక మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు వేయకండి. నేను చెప్పేది వినండి. మేం వెంటనే మధురకు చేరుకోవాలి. ఈ విధంగా అందరూ అడ్డుపడుతూ ఉంటే మాకు ఆలస్యం అవుతుంది. తమరంత త్వరగా వెళ్ళాలనుకుంటే కృష్ణయ్యను రథం నుంచి దించి తమరు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళండి. మాకే అభ్యంతరమూ లేదు. నేను తక్షణమే కృష్ణయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్లలేదంటే ఇప్పుడు గోకులానికి వచ్చిందే వ్యర్థం అవుతుంది. గోకులం నుంచి మా కృష్ణయ్యను తీసుకువెళ్లారంటే ఇక్కడ మా అందరి జీవితాలు వ్యర్థం అవుతాయి. తమ పేరే అక్రూరుల వారు. తమ శరీరం అంతా ఎంతో క్రూరత్వంతో నిండిపోయింది. విషనాగేనయం, కోరల్లోనే విషం ఉంటుంది. కృష్ణయ్యను మా నుంచి దూరం చేయకండి. అతను లేని మాకు ఈ గోకులం, ఈ బృందావనం, ఈ ఉద్యానవనాలు, ప్రకృతి సౌందర్యం సమస్తం శూన్యమే. ఇది మా కంఠంలో ప్రాణం ఉండగా జరగడం అసాధ్యం. అందుకే ఇలా అడ్డుగా పడుకున్నాం. కృష్ణయ్యను తీసుకువెళ్ళదలుచుకుంటే రథాన్ని మా దేహాల మీద నుంచి తీసుకెళ్ళండి. కృష్ణయ్యే మాకు లేకుంటే ఇక మాకు ప్రాణాలతో పనే ఉంది. మా యందు దయ చూపించండి అక్రూర్ల వారు. మా బ్రతుకులు శూన్యం చేయకండి. మా కృష్ణయ్యను గోకులం నుంచి తీసుకువెళ్ళకండి. మీలో ఏ ఒక్కరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. మీ కృష్ణయ్య మాతాపితల ఆజ్ఞను నేను పాటిస్తున్నాను. అంతేకాక వారి ఆజ్ఞను పాటించడం కుమారుడుగా అతని ధర్మం. మాకు ధర్మాధర్మాల గురించి చెప్పకండి. మేం మామూలు గోపికలం. ఇవన్నీ మాకు అర్థం కావు. మాకు తెలిసిందల్లా ఒక్కటే. చిన్ననాటి నుంచి ఒక అమాయకురాలి హృదయంలో ప్రేమ జ్వాలను రగిలించి నేడు ఈ విధంగా వదిలేసి వెళ్ళిపోవడం ధర్మం కాదు, మహాపాపం, అన్యాయం. అసలు వీరితో ఏమిటే? ఆ నిర్దయుడు కృష్ణయ్యను చూడు. మనం ఇంతగా బాధపడుతున్నా కూడా తనకేమీ పట్టనట్టు ఎలా కూర్చున్నాడో అమాయకుళ్ళా. నువ్వేమీ అడగవా అక్రూర్ల వారిని? ఇప్పుడు నేనేమీ అడగలేను. ఎందుకని అడగలేవు? ఎందుకంటే ఇది మా మాతాపితల యొక్క ఆజ్ఞ. అందుకే నేను వారితో వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా మీ మాతాపితల ఆజ్ఞకు బద్ధుడివై వెళ్ళవలసి ఉంటుందని నువ్వప్పుడు ఆలోచించలేదా? మురళిని మ్రోగించి
నీ ప్రేమ బంధంలో మమ్మల్ని బంధించావెందుకు? ప్రేమను పంచిచ్చావే, మరి అప్పుడైనా ఆలోచించలేదా? మరికొన్ని బంధాలున్నాయని అవి నిర్వర్తించడానికి ఇలా ఈ ప్రేమ బంధాలను తెంచుకొని పోవాలని. మీరెందుకు వేదన చెందుతున్నారు? ఇప్పుడు బంధాలు తెంచుకున్నానని ఎవరన్నారు? మమ్మల్ని ఇలా వదిలేసి వెళుతున్నావు, దీన్ని తెంచుకోవడం కాక ఏమంటారు? నువ్వు అమాయకంగా మాట్లాడుతున్నావు. ఈ ప్రేమ బంధం నేను మీకు దగ్గరగా ఉంటేనే దృఢంగా ఉంటుందా? నేను మీకు దూరం అయితే ఈ బంధం తెగిపోతుందంటావా? అంటే మీరు ప్రేమ బంధాన్ని అర్థం చేసుకోలేదన్నమాట. అందుకే ఇలా నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు. దీని అర్థం ఒక్కటే, మీరెవ్వరూ ఎప్పుడూ నన్ను ప్రేమించలేదని. ఏమన్నా? మేము ప్రేమించలేదా? ప్రేమించకపోతే ఈ కన్నీళ్లు, దుఃఖం, బాధ మాకెందుకు? ఈ కన్నీళ్లు, బాధ, దుఃఖం కేవలం మోహం వల్ల కలుగుతాయి. ఇలా మీరంతా దారికి అడ్డుపడటం, విలపించడం ప్రేమకు నిదర్శనం కాదు, కేవలం మోహానికి ప్రదర్శన. దీన్ని నువ్వు మోహ ప్రదర్శన అంటున్నావే? ఇది ప్రేమలోని ఆసక్తత, ప్రేమ యొక్క బలిదానం. ఎటువంటి బలిదానం ఇది? మా ప్రాణాల ఆత్మత్యాగం. నువ్వు లేని విరహం సహించలేనిది. అందుకని నీ రథ చక్రాల కింద పడి మేం ప్రాణాలు విడుస్తాం. పెళ్ళాలనుకుంటే రథాన్ని మా శరీరాల మీద నుంచి నడిపించు. హరే కృష్ణ 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 హరే హరే శ్రీ కృష్ణ చరితం గుణానువాదం తత్ప్రేరణా అహం కరోమి మమ భావగీతం హృదయస్య ప్రీతం త్వద్పద్మపాదే సమర్పయామి. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే కృష్ణ. Krishna